పోలవరంతో పాటు ప్రధాన క్రమంలో మిలియన్ నీటిపారుదల ప్రాజెక్టులు వ్యవసాయ దిగుబడులు తగ్గకుండా చూసాం. పట్టిసీమతో కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేశాం. ఉత్తరాంధ్రలో సేవ చేసుకునే అవకాశాన్ని భావించి ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొంటాను. ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ ను సార్ అదేవిధంగా మిగతా నాయకులకు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి పావురాలు శాంతి కపోతం పావురాలని వెలిగేసిన ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడా మళ్ళీ మరి హఠాత్తుగా పిడుగుపడి చనిపోవడం ద్వారా చంద్రన్న బీమా 15 రూపాయలు ఇన్సూరెన్స్ చేయించుకోవడం ద్వారా చంద్రన్న బీమా పథకం ద్వారా మాకు 5 లక్షలు లభించాయి. 5 లక్షలను మేము కొంత జీవనానికి ఉపయోగించుకొని మిగతా కొంచెం డిపాజిట్ చేసుకున్నాము. నేను మా తమ్ముడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాము. దాని ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ ద్వారా పై చదువులకు ఉపయోగించుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు ఆనందంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే అహర్నిశలు శ్రమించి ఈ జిల్లా కరువు జిల్లా, కరువుకు భరోసాగా ఈ జిల్లాలో తాగునీరు సాగునీరు ఇచ్చి పరిశ్రమలిచ్చి కరువు రైతుకి బాసట నిలిచిన ముఖ్యమంత్రి గారికి మనం ఏమిచ్చినా తెంచుకోలేమని సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. కరువు జిల్లానే దేశం మొత్తం మీద ఒక పరిశ్రమ ద్వారా, ఒక నీటి ద్వారా కరువును భయపడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా పైన ఉన్న ప్రేమతోన, ఈ జిల్లా రైతులకున్న మమకారంతోన ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన తర్వాత జిల్లా ప్రజలందరూ కూడా పంటలు పండించుకొని ఈ రోజు ఒక్కొక్క ఎకరా భూమి 10 లక్షలు 20 లక్షలు కోట్లు పలుకుతా ఉన్నా అంటే నిజంగా మనం అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంతో రుణపడి ఉన్నామని సభగా మీకు తెలియజేస్తున్నాం. మంత్రి సార్ గారితో పోయి ఒకరోజు సార్ నా పరిస్థితి ఎట్లా ఉందంటే ఏంటనే అమ్మ నీకైతే ఏ ఇబ్బంది కలుపుకున్నట్లు మేము చూసుకుంటాము, ఏమున్నా నీ పరిస్థితి నెరవేరుస్తామని సహకరించి ఆ రోజు సార్ నాకు 2-3 సార్లు పైన సహకరించి మన చంద్రబాబు నాయుడు సార్ గారికి, మన కలెక్టర్ సార్ గారికి, మన పూల నాగరాజు సార్ గారు, కాదు శ్రీనివాసుడు సార్ అయితే అమ్మ నీకైతే నేను ఆందోళనతో ఏ ఇబ్బంది పడుకున్నట్లే నువ్వు జాగ్రత్తగా బిడ్డను చూసుకో, ఏ ధైర్యంగా ఉండని చెప్పేసి 2-3 సార్లు ఆఫీస్ దగ్గర పోయినప్పుడు 70,000 రూపాయలు చెక్క శాంతం చేసినాడు. ఆ సార్ నాకు ఇల్లు లేదంటే ఇల్లు కూడా కట్టుకోమ్మా నీకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పేసి లోన్ కూడా ఖచ్చితంగా చాలా ముందు గెలిపించాలని నా హృదయపూర్వకంగా కోరుకున్నాను. ఖచ్చితంగా సార్ నేను ప్రతిరోజు ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఆ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటున్నాను. 2వ తారీఖు నుంచి ఇప్పటిదాకా నేను పాల్గొన్న జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున చాలా ఉత్సాహంగా పాల్గొన్న జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఇక్కడ ఈ గుమ్మగట్ట మండలం కలుగోడు విలేజ్ నేను చెప్పుకుంటున్నాను. మన జిల్లాలో ప్రతిసారి సీఎం గారు వస్తున్నప్పుడు, లేకపోతే అక్కడ విజయవాడలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ లేకపోతే ఏదో ఒక మీటింగ్ కానీ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క మీటింగ్లో మన జిల్లా గురించి మాట్లాడకుండా ఎప్పుడు ఉండరు. ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు సీఎం గారు చెప్తారు, అనంతపురం జిల్లా ఏడారిగా అయిపోతుంది, అలా ఏడారిగా
రావడానికి వీలు పడదు. ఖచ్చితంగా దాన్ని మనము ఆదుకోవడానికి అక్కడ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ఇదే స్ఫూర్తి. చంద్రబాబు నాయుడు గారికి ఏది కావాలంటే ఇదే స్ఫూర్తి. ఆయన ఆశిస్తున్నది ప్రతి క్షణం మనం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. అనుక్షణం వాళ్ళు బాగుండాలని తపన పడతా ఉన్నాం. మనం పడుతున్న తపన, మనం చేస్తున్న శ్రమ, దానివల్ల వస్తున్న ఫలితాలు ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి అందరూ కూర్చొని చర్చించుకుంటే ఇంకా ఏమేమి కావాలా గ్రామానికని వాళ్ళందరూ ఆలోచన చేస్తే ప్రభుత్వానికి ఇంకా ఉత్సాహం వస్తుంది. మన భవిష్యత్తు మీద మనం చర్చలు చేసుకుంటా ఉన్నాం. ఆ రకంగా అనేక మంది లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు కానీ, అట్లాగే మీరందరూ ఇంకా ఈ గ్రామానికి ఏమేమి కావాలి, ఇందాక జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పారు. ఎక్కడో బెంగళూరు మహానగరాల్లో, మైసూరు లాంటి మహానగరాల్లో వలస కూలీలుగా అనేక ఇబ్బందులు పడుతున్న గుమ్మగట్ట మండల రైతులకు, వ్యవసాయ కూలీలకు మంచి రోజులు వచ్చాయి. మన బతుకుల గురించి వివరించాం. మన పరిస్థితి వాళ్ళందరికీ కూడా మన దయనీయమైన అక్కడి నుంచి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఆయన బైరవాయన తిప్ప దాకా రావాలంటే దాదాపు 60 కిలోమీటర్ల కాలువ వల్ల మధ్య మధ్యలో పంపులు పెట్టాలా, అట్లాగే కొత్తగా సబ్ స్టేషన్లు కట్టాలా. ఇవన్నీ ఊరికే అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పోసేది అనుకుంటా ఉంటారు కొంతమంది. వాళ్లకు తెలుసు కావాలని మన మీద ఒక దుష్ప్రచారం చేయడం. అమ్మ పెట్టదు అడుక్కు తినేదన్నట్లు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లాంటి ఆలోచన పని కాదు, కనీసం ఆలోచన కూడా చేయలేదు. చేశా ఎప్పుడో పురాణాల్లో చూసాం, దేవతలు యజ్ఞాలు చేస్తా ఉంటే రాక్షసులు వచ్చి దానిలో ఏదంటే అది వేసి దాని బీభత్సం చేస్తా ఉంటారు. వాళ్ళకంటే కనా కష్టమైన నీళ్లు. మనం అంతకంటే పవిత్రమైన యజ్ఞం, నీళ్లు తెచ్చే యజ్ఞం చేస్తా ఉంటే దాన్ని కూడా చెడగొట్టేదానికి రకరకాల ప్రచారాలు పెడతా ఉంటారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడైనా మీకు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి బిల్లు రాలేదా నాకు సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఏదైనా సాంకేతికంగా మీకు ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే ఆలస్యం కావచ్చు, కానీ దాన్ని కూడా ఇచ్చేదానికి మీకు ఇప్పుడు ఏర్పాటు చేశాం. కాబట్టి ఇక్కడ కూడా దాదాపు 300 దాకా పట్టాలు ఇస్తా ఉన్నాం. అవి సద్వినియోగం చేసుకోండి. మీకు ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. చంద్రబాబు మంత్రి గారికి మన డిప్యూటీ చైర్మన్ గారు మరి దయచేసి మీరు రసీదు తీసుకుంటే దాని విలువ ఉండదు. 5 శ్రీ సాయి సంఘం భాగ్యం రజియా ఎంఆర్ఓ గారు బాబు స్వామి